అందరికీ నమస్కారం. కోడింగ్ ఈ పేరు వినగానే ఏదో పెద్ద మాయ ప్రపంచంలా అనిపిస్తోంది కదా. కాని ఈరోజు మనం కలిసి స్క్రాచ్ నుండి అంటే సున్నా నుండి ఒక వెబ్సైట్ను ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. నమ్మండి, ఇది మీరు అనుకుంటున్నంత కష్టమేం కాదు, చాలా సరదాగా ఉంటుంది. అసలు ఈ ప్రశ్న మనందరికీ వస్తోంది కదా. ఒక ఖాళీ తెల్ల స్క్రీన్ మనం రోజూ వాడే అద్భుతమైన కలర్ఫుల్ వెబ్సైట్గా ఎలా మారిపోతోంది? ఆ మ్యాజిక్ ఏంటి? దాని వెనుకున్న సీక్రెట్ ఏంటి? ఈరోజు మనం ఆ సీక్రెట్ను తెలుసుకోవడమే కాదు, మనమే సొంతంగా ఒక వెబ్ పేజీని తయారు చేయబోతున్నాం. సో ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ దిస్ జర్నీ. ఓకే, ఒక బిల్డింగ్ కట్టాలంటే ఫస్ట్ మనకు కావాల్సిందేంటి? స్ట్రాంగ్ ఫౌండేషన్ కదా. వెబ్సైట్ల కూడా అంతే, వాటి ఫౌండేషనే HTML. HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సింపుల్గా చెప్పాలంటే ఇది వెబ్ పేజీకి ఒక అస్థి పంజరం లాంటిది. మన బాడీకి ఎముకలు ఎలాగైతే ఒక స్ట్రక్చర్ ఇస్తాయో, HTML కూడా వెబ్ పేజీకి ఒక పక్కా స్ట్రక్చర్ ఇస్తుంది. ఎక్కడ హెడ్డింగ్ ఉండాలి, ఎక్కడ పారాగ్రాఫ్ పెట్టాలి, లింక్స్ ఎక్కడ యాడ్ చేయాలి, ఇదంతా చూసుకునేది HTML అనమాట. అయితే ఈ స్ట్రక్చర్ కరెక్ట్గా ఉండటం ఎందుకంత ఇంపార్టెంట్? ఒకటి, క్రోమ్, ఫైర్ఫాక్స్ లాంటి బ్రౌజర్లు మన సైట్ని సరిగ్గా చూపించాలంటే ఈ నిర్మాణం పర్ఫెక్ట్గా ఉండాలి. రెండోది, స్క్రీన్ రీడర్స్ అంటే టెక్స్ట్ను వాయిస్గా చదివి వినిపించే సాఫ్ట్వేర్కి ఇది హెల్ప్ చేస్తుంది. దీనివల్ల కంటిచూపు సరిగా లేనివాళ్లు కూడా మన వెబ్సైట్ను ఈజీగా యాక్సెస్ చేయగలరు. ఇంకా చెప్పాలంటే గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్లు మన వెబ్సైట్లోని కంటెంట్ను అర్థం చేసుకోవడానికి ఇది చాలా అవసరం. దీన్నే SEO అంటారు. HTMLలో ముఖ్యంగా 2 రకాల ఎలిమెంట్స్ ఉంటాయి. మొదటిది బ్లాక్ లెవెల్. ఇవి చాలా సెల్ఫిష్ అన్నమాట. ఒక మొత్తం లైను అవే ఆక్రమిస్తాయి. ఉదాహరణకు ఒక పారాగ్రాఫ్. రెండోది ఇన్లైన్ ఎలిమెంట్స్. ఇవి చాలా అడ్జస్ట్ అవుతాయి. వాటికి ఎంత స్పేస్ కావాలో అంతే తీసుకుంటాయి. ఒక లింక్ లేదా బోల్డ్ టెక్స్ట్ లాగా. ఒక నావిగేషన్ బార్లో మెనూ ఐటమ్స్ పక్కపక్కన పెట్టాలంటే ఈ తేడా తెలియడం చాలా ముఖ్యం. రైట్, మన వెబ్సైట్ అస్థి పంజరం రెడీ అయిపోయింది. కానీ వెறுం ఎముకల గూడుంటే బావుండదు కదా. దానికి కొంచెం అందం, స్టైల్ యాడ్ చేయాలి. ఆ పని చేసేదే CSS. CSS అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. ఇది మన వెబ్ పేజ్కి వేసే మేకప్ లాంటిది. టెక్స్ట్ కలర్ ఏంటి, ఫాంట్ సైజ్ ఎంత ఉండాలి, 2 ఎలిమెంట్స్ మధ్య ఎంత గ్యాప్ ఉండాలి, ఇలాంటి స్టైలింగ్ వ్యవహారాలన్నీ CSS చూసుకుంటుంది. దీనివల్ల ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటంటే కంటెంట్ అంటే HTML వేరు, డిజైన్ అంటే CSS వేరుగా ఉంటాయి. చాలా క్లీన్గా ఉంటుంది. మరి CSSతో స్టైల్స్ ఎలా అప్లై చేస్తాం? సెలెక్టర్స్ వాడి. సింపుల్గా చెప్పాలంటే ఇవి టార్గెటింగ్ టూల్స్. ఎలిమెంట్ సెలెక్టర్ వాడితే పేజీలో ఉన్న అన్ని పారాగ్రాఫ్లకు ఒకేసారి స్టైల్ ఇచ్చేయొచ్చు. క్లాస్ సెలెక్టర్ వాడితే కొన్ని సెలెక్ట్ చేసిన ఎలిమెంట్స్కి మాత్రమే ఒకే స్టైల్ ఇవ్వొచ్చు. ఇది రీయూజబుల్ అనమాట. ఇక ID సెలెక్టర్ చాలా స్పెషల్. పేజీలో ఉన్న ఒక్క యూనిక్ ఎలిమెంట్ని టార్గెట్ చేయడానికి వాడతాం. వెబ్ డిజైన్లో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. CSS బాక్స్ మోడల్. పేజీలోని ప్రతి ఎలిమెంట్ ఒక బాక్స్ అనుకోండి. ఆ బాక్స్ మధ్యలో మన కంటెంట్ ఉంటుంది. అంటే టెక్స్ట్ లేదా ఇమేజ్. దాని చుట్టూ ఉండే ఖాళీని ప్యాడింగ్ అంటాం. ఆ తర్వాతొచ్చే లైన్ బార్డర్. చివరగా ఆ బాక్స్కి పక్కనున్న వేరే బాక్స్కి మధ్య ఉండే గ్యాప్ని మార్జిన్ అంటాం. ఈ ఒక్కటి గనక అర్థమైతే లేఅవుట్ మొత్తం మన కంట్రోల్లోకొచ్చేసినట్టే. ఓకే, మన సైట్కి ఇప్పుడు స్ట్రక్చర్ ఉంది, మంచి లుక్ కూడా ఉంది. కానీ అదింకా స్టాటిక్గా ఉంది. ఇప్పుడు దానికి ప్రాణం పోవాలి. అంటే దాన్ని ఇంటరాక్టివ్గా మార్చాలి. ఇక్కడే మన హీరో జావాస్క్రిప్ట్ ఎంట్రీ ఇస్తుంది. జావాస్క్రిప్ట్ని మన వెబ్ పేజీకి బ్రెయిన్ అని చెప్పొచ్చు. ఒక బటన్ క్లిక్ చేస్తే ఏం జరగాలి, ఫామ్లో ఎవరైనా తప్పు ఇన్ఫర్మేషన్ ఇస్తే వార్నింగ్ ఎలా చూపించాలి, చిన్న యానిమేషన్స్ ఎలా ప్లే అవ్వాలి, ఇలాంటి యాక్షన్స్, ఇంట్రాక్షన్స్ అన్నీ జావాస్క్రిప్ట్ పనే. జావాస్క్రిప్ట్లో డేటాని స్టోర్ చేయడానికి మనం వేరియబుల్స్ వాడతాం. దీనికి 3 కీవర్డ్స్ ఉన్నాయి: వార్, లెట్ మరియు కాన్స్ట్. వార్ అనేది కొంచెం పాత పద్ధతి. ఇప్పుడు మనం ఎక్కువగా వాడేది లెట్ ఇంకా కాన్స్ట్. సింపుల్ రూల్: ఒక విలువ మారుతుంది అనుకుంటే లెట్ వాడండి. విలువ అస్సలు మారదు, కాన్స్టెంట్గా ఉంటుంది అనుకుంటే కాన్స్ట్ వాడండి. మోడర్న్ జావాస్క్రిప్ట్లో ఈ రెండే బెస్ట్ ప్రాక్టీస్. ఇప్పుడు చెప్పేది చాలా ఇంపార్టెంట్. జావాస్క్రిప్ట్లో 2 విలువల్ని కంపేర్ చేయడానికి 2 ఆపరేటర్స్ ఉన్నాయి: డబుల్ ఈక్వల్స్ ఇంకా ట్రిపుల్ ఈక్వల్స్. డబుల్ ఈక్వల్స్ కేవలం వాల్యూని మాత్రమే చెక్ చేస్తుంది.
అంటే దాని ప్రకారం నంబర్ 5 టెక్స్ట్ 5 రెండు ఒకటే. ఇది చాలా కన్ఫ్యూజింగ్. అదే ట్రిపుల్ ఈక్వల్స్ అయితే వాల్యూని దాని టైప్ని రెండింటినీ చెక్ చేస్తుంది. సో దాని ప్రకారం నంబర్ 5 టెక్స్ట్ 5 వేరువేరు. అందుకే అనవసరమైన బగ్స్ రాకుండా ఉండాలంటే ఎప్పుడూ ట్రిపుల్ ఈక్వల్స్ వాడటమే సేఫ్. మరి ఈ ఇంటరాక్టివిటీ ఎలా పనిచేస్తోంది? ఈవెంట్ లిజనర్స్ ద్వారా. పేరు చూసి కంగారు పడకండి, ఇది చాలా సింపుల్. 3 స్టెప్స్. ఫస్ట్, ఒక బటన్ లాంటి ఎలిమెంట్ని సెలెక్ట్ చేస్తాం. సెకండ్, క్లిక్ లాంటి ఒక యాక్షన్ కోసం వెయిట్ చేస్తాం. థర్డ్, ఆ యాక్షన్ జరిగిన వెంటనే మనం రాసిన కోడ్ ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అంతే. ఇప్పటిదాకా మనం ఫండమెంటల్స్ చూసాం. కానీ రియల్ వరల్డ్లో ప్రొఫెషనల్ డెవలపర్స్ ఇంత వేగంగా, ఇంత పర్ఫెక్ట్గా ఎలా పనిచేస్తారు? వాళ్ళ సీక్రెట్ వెపన్ ఫ్రేమ్వర్క్స్ అవేంటో ఇప్పుడు చూద్దాం. బూట్స్ట్రాప్ ఇది చాలా పాపులర్ సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్. దీన్ని ఒక రెడీమేడ్ టూల్కిట్ లాగా ఊహించుకోండి. ఇందులో మనకు కావాల్సిన బటన్స్, ఫార్మ్స్, నావిగేషన్ బార్స్ అన్నీ ముందుగానే డిజైన్ చేసి ఉంటాయి. దీని స్పెషాలిటీ ఏంటంటే మొబైల్ ఫోన్స్లో కూడా మన వెబ్సైట్ అద్భుతంగా కనిపించేలా చూసుకుంటుంది. దీన్నే మొబైల్ ఫస్ట్ అప్రోచ్ అంటారు. అసలు ఈ బూట్స్ట్రాప్ వాడడం వల్ల లాభమేంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఇది మన టైంని విపరీతంగా సేవ్ చేస్తుంది. ప్రతి చిన్న బటన్కి, ఫామ్కి మనం కోడ్ రాయక్కర్లేదు, అన్నీ రెడీమేడ్గా దొరుకుతాయి. దీని గ్రిడ్ సిస్టమ్ వల్ల మన వెబ్సైట్ ఏ స్క్రీన్ సైజులో చూసినా, చిన్న ఫోన్ అయినా పెద్ద డెస్క్టాప్ అయినా ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతుంది. దీనివల్ల మన సైట్ లుక్ అండ్ ఫీల్ చాలా కన్సిస్టెంట్గా ఉంటుంది. బూట్స్ట్రాప్ సక్సెస్కి అసలు కారణం దాని 12 కాలమ్ గ్రిడ్ సిస్టమ్. ఇది మన వెబ్పేజ్ని కంటికి కనిపించని 12 సమానమైన కాలమ్స్గా డివైడ్ చేస్తుంది. దీనివల్ల లేఅవుట్స్ క్రియేట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. ఉదాహరణకు, ఒక పెద్ద స్క్రీన్ పైన కంటెంట్ను 3 కాలమ్స్లో చూపిస్తూ అదే చిన్న మొబైల్ స్క్రీన్కి రాగానే ఆటోమేటిక్గా ఒకదాని కింద ఒకటి వచ్చేలా సెట్ చేయొచ్చు. చాలా ఫ్లెక్సిబుల్ అన్నమాట. సో చూసారుగా, HTML అనే ఫౌండేషన్, CSS అనే స్టైల్, జావాస్క్రిప్ట్ అనే బ్రెయిన్,